మైపాల్ యాదవ్ అన్న నమస్తే అన్న. నమస్తే రాము. ఎట్లా చూస్తున్నారన్నా నిన్న కల్వకుట్ల కవితను లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేసిరు మొత్తానికి. రాత్రికి రాత్రే ఢిల్లీకి తీసుకెళ్లినారు. సో కొద్దిసేపటి క్రితమే కోర్టు ముందు కూడా మనం ప్రవేశపెట్టినట్టు 14 రోజుల రిమాండ్ కు తీసుకున్నారు వాళ్ళు. ఈ అరెస్ట్ మీరు ఎట్లా చూస్తున్నారన్నా? ఒక మహిళకు జరిగిన ఒక అన్యాయంగా చూస్తురా, లేదా మా లిక్కర్ దందాలు దొరికింది కాబట్టి అరెస్ట్ చేసినారని ఆ కోణంలో ఆలోచిస్తా ఉన్నారా? అయితే కవితను అసలు ఏదో ఆమె ఒలింపిక్ మెడల్ సాధించినట్టు, లేకపోతే ఆమె కబడ్డీలో #1 గెలిచి వచ్చినట్టు, లేదంటే మలవత్ పూర్ణ ఎవరెస్ట్ శిఖరం ఎక్కినప్పుడు ఎందుకంత మైలేజ్ ఇస్తున్నారు? అక్కడ పోయి కవిత జిందాబాద్ అంటారు. ఆమె ఏం సాధించిందని? ఆమె అక్రమ దందా, లిక్కర్ దందా చేసి చాలా మంది పుస్తెలు తెంపడానికి ట్రై చేసిన ఒక క్రిమినల్. ఆ క్రిమినల్ ను స్త్రీ అయితేంది, పురుషుడైతేంది, మహిళ అయితేంది, ఇంకెవరైతేంది, 20 లక్షల వాచ్ వచ్చిందంటే ఇట్లాంటి దొంగ బిజినెస్ చేస్తేనే కదా వస్తాయి. సొంత ఇల్లు లేదన్నది. నిన్నటి ఇల్లు అది 2000 గజాలు. 2000 గజాలు అంటే ఒక్కొక్క గజం 5 లక్షలు, దాదాపు 100 కోట్లకు పైగా విలువైన భూమి. ఆ భూమిలో మళ్ళీ ఒక 50 కోట్లు 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టింది. ఇటలీ నుంచి ఫర్నిచరు, ఆ టైల్స్ అమెరికా నుంచి ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క రకంగా తెచ్చింది. ఎట్లా వస్తాయి రాము డబ్బులు? ఆమె సొంత ఇల్లు లేదని ఆమెనే చెప్పింది కదా. అతి తక్కువ టైంలో వచ్చిందంటే లీగల్ గా మరి ఏ బిజినెస్ ఉంది ఆమెకు? ఏం వ్యాపారం ఉంది నాకు చెప్పు. ఒకవేళ బ్యూటీ పార్లర్ ఉందన్నది, బ్యూటీ పార్లర్ తో ఇంత సంపాదిస్తారా? ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పే కదా, నేను కష్టం చేసి సంపాదించిన, కష్టం చేస్తే కొనుక్కోలేవా, అన్ని కొనుక్కుంటాం కదా అన్నది కదా. అవును, అదే ఇంటర్వ్యూలో అంతకు ముందు ఏం చెప్పింది? నాకు సొంత ఇల్లు కూడా లేదండి, ఇది నాది అద్దెకుంటున్నానండి, అదే ఆమెనే చెప్పింది అట్లాంటి ఛానళ్లలోనే. తర్వాత ఆమెనే కష్టపడితే కొంటాం, చెమటోడుస్తామన్నా కానీ కష్టం అంటే ఏ రకమైన కష్టం, ఏ రకమైన చెమటోడ్చాలనేది క్లియర్ గా చెప్పలే. ఇది కూడా కష్టమే నిజంగా. లిక్కర్ దందా అది ఇల్లీగల్ గా చేయడము, ఆ డోర్ డెలివరీకి సంబంధించి చేయడము, పంజాబ్ లో, ఢిల్లీలో రాత్రిళ్ళు మొత్తం అమ్ముతానడము, ఇది ఒక క్రిమినల్ బ్రెయినే కదా. ఇది కష్టమే, కానీ ఇల్లీగల్ కష్టం కదా. అది మనం చెప్తలేము, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు చెప్తున్నారు. వారెంట్స్ లేవు, అది లేవు అని కేటీఆర్ ఫైర్ ఆఫ్ ది ఫైర్ అని బ్రహ్మానందం లాగా ఎగిరితే ఒక్కటిసారి వారెంట్స్ చూపెట్టగానే సైలెంట్ అయిపోయారు. హరీష్ రావు శుద్ధ పూజ లెక్క చేతులు కట్టుకున్నాడు కదా. హరీష్ రావు ఊరుకుంటాడా? తప్పు లేకపోతే డింగాన్ చేయడా? అవును. హరీష్ రావు, కేసీఆర్, హరీష్ రావు వాళ్ళు అసలు ఇల్లీగల్ గా ఇప్పుడు వాళ్ళ అరెస్ట్ తప్పు అయితే వాళ్ళు అసలు పోనిస్తారా? అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, అరెస్ట్ వారెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏమీ చేయలేక అంటే కర్మఫలం రాము. నీలాంటి వాళ్ళను, నాలాంటి వాళ్ళను, దాసరి సీనన్న లాంటి వాళ్ళను ఎంత టార్చర్ పెట్టిరు. కవిత గాని, కేసీఆర్ గాని, కేటీఆర్ గాని మనందరం బిక్కుమంటూ పారిపోయినాం. నేను 2-3 సార్లు మహారాష్ట్ర పారిపోయినా, ఒకసారి ఢిల్లీ పారిపోయినా. మీరందరూ కూడా ఆఫీసుల నుంచి సిస్టమ్స్ ఎక్కడికెక్కడికో కాలేజీ టీవోళ్ళు తీసుకుపోయినారు. మన తొలి వెలుగు రగన్నను పండ్లు అమ్ముకునేటప్పుడు కిడ్నాప్ చేసిర్రు, మల్లన్నను తీసుకుపోయినారు, ఆ ఓకే టీవీ శ్రావ్యాన్ని ఇబ్బంది పెట్టిర్రు. ఇది కర్మ అంటే అహమ్ము. మనం అరెస్ట్ అయినప్పుడు వాళ్ళకు కొంత కూడా బాధ లేదు. ఇప్పుడు కవిత అరెస్ట్ అయినందుకు ఫీల్ అవుతున్నారు. ఏంది? చట్టం తన పని తను చేసుకుపోతుంది కదా. ఎవరు మరి నన్ను అరెస్ట్ చేయలేదు, నిన్ను అరెస్ట్ చేస్తలేదు. షర్మిల ఉంది, మరి జగన్మోహన్ రెడ్డి చెల్లెని అరెస్ట్ చేస్తలే. మరి ఇది ఇప్పుడు గతంలో అన్న నాగార్జున సాగర్ లో మిమ్మల్ని కూడా పోలీసు వాళ్ళు కొట్టుకుంటూ ఎత్తుకెళ్ళినారు. సో ఆనాడు మీకు కొంత భయం అనిపిస్తుంది, అరే పోలీసు వాళ్ళు మఫ్టీలో వచ్చి ఎత్తుకెళ్తున్నారని చెప్పి. అసలు పోలీసు వాళ్ళని కూడా తెలియదు. వచ్చారు ఇన్నోవా కారులో 10 మంది తన్ని వితౌట్ అరెస్ట్ వారెంట్, వితౌట్ సిఆర్పిసి నోటీస్ లేకుండా తీసుకుపోయి ఇయ్యాలన్నీ నీతులు చెప్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు. ఏందా కేటీఆర్ మాటలు? ఆ క్రిమినల్ ఇంకెందుకు? మన చట్టాలలో ఇంకా పటిష్టమైన చట్టాలు రావాలి. ఇట్లాంటి క్రిమినల్స్ రాజకీయాలలోకి వచ్చేసి మొత్తం ఇప్పుడు కవిత కంటే కేటీఆర్ కూడా బాగానే చేసిండని తెలుసు, హరీష్ రావు క్రిమినల్ అని తెలుసు. వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో అరెస్ట్ కావాలి, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి కూడా చాలా చెడ్డ పేరు వస్తుంది. రానున్న ఎంపీ ఎన్నికల్లో ఇప్పుడు బీజేపీకి కొంత ప్లస్ పాయింట్ అవుతుంది కవిత అరెస్ట్ అవ్వడం. అంటే ఈడీ చేసింది, సెంట్రల్ ఏజెన్సీలు చేసినప్పటికీ కూడా బీజేపీకి కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇదే కాంగ్రెస్ వాళ్ళు కానీ మిగతా మీడియా అందరూ కూడా అవును బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒక్కటే కాబట్టి కవిత అరెస్ట్ కాకుండా అడ్డుకుంటున్నారు సెంట్రల్ మినిస్టర్లు అది ఇది అని చెప్పి. ఇప్పుడు అరెస్ట్ అయింది కాబట్టి వాళ్ళు బాజాబ్తా కాలర్ ఎగరేసుకొని చెప్పే అవకాశం ఉంది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఉంది, మల్లారెడ్డిని కూడా ఇట్లనే అరెస్ట్ చేయాలి, బాల్కా సుమన్ను, జీవన్ రెడ్డిని, హరీష్ రావును, వీళ్ళంతా క్రిమినల్స్ అంతా ఉన్నారు కదా, సోమేష్ కుమార్, రజత్ కుమార్.
ఈ కాళేశ్వరం విషయంలో, మేడిగడ్డ అన్నారం విషయంలో అరెస్ట్ చేస్తేనే రేవంత్ రెడ్డికి ఏమన్నా ప్లస్ అవుతుంది, లేకపోతే ఇది నరేటివ్ పెద్దగా బిల్డ్ అయ్యేటట్టుంది. కాదన్న, ఇప్పుడు టాపిక్ లోకి వస్తే కవిత నిన్న ఈడీ అధికారులు ఆమె తీసుకెళ్తున్న క్రమంలో ఆమె ఫేస్ లో ఏ మాత్రం కూడా భయం కనిపిస్తుంది, సంతోషంగానే అత్తారింటికి వెళ్తున్నట్టు వెళ్తుంది కదా. అయితే బయటకు కనిపించేది మనం కాదు, మనము ఏం నవ్వుకుంటా కనిపించిన వాళ్ళ దాంట్లో కూడా లోపల అనేక ఆందోళన ఉండొచ్చు, అనేక బాధ ఉండొచ్చు, లేదంటే బయటకు ఏడిచి కూడా లోపల సంతోషపడేటోళ్ళు ఉంటారు. నిన్న హరీష్ రావు బాధపడుతున్నట్టు యాక్టింగ్ చేస్తున్నారు, కానీ హరీష్ రావుకి లోపల సంతోషం ఉంటది. అట్లనే అక్కడ చాలా మంది కవిత జిందాబాద్, కవిత జిందాబాద్ అంటారు, కానీ మనసులో అబ్బాయి కవిత పీడ పోయింది, మమ్మల్ని ఎన్నడూ కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఏ మాత్రం మాకు పని చేయలేదని చెప్పి బీఆర్ఎస్ కార్యకర్తలు జై కొట్టిన వాళ్ళే అనుకుంటుండొచ్చు. అట్లనే కవిత కూడా లోపట అయ్యో అనవసరంగా చేసిన ఈ లిక్కర్ స్కామ్ లో మనవాడ, నాకు ఆల్రెడీ 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి, ఈ పనికి మాలిన దాంట్లో ఇన్వాల్వ్ కాకపోయినా టెంప్ట్ అయిపోయినా అని చెప్పేసి ఆమె దగ్గరకు ప్రపోజల్ తీసుకొచ్చిన వాళ్ళని తిట్టుకుంటుంటుంది, మనసులో లోపల భయపడుతుంది. ఈ 14 రోజులు ఈ జైల్లో ఎట్లుండాలి, ఈ తిహార్ జైల్లో చిప్పకూడ ఎట్లా తినాలని లోపల ఉంటది, కానీ బయటకు అభివాదము మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది కవితక్క. అసలు ఇప్పటికన్నా చెంపలేసుకొని మళ్ళీ జీవితంలో ఇలాంటి తప్పులు చేయనని చెప్పేసి ఏవైతే అక్రమంగా సంపాదించింది అంతా కూడా తెలంగాణ ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేస్తేనే వాళ్ళ పాపాలు ఏమన్నా పోతాయి, లేకపోతే దేవుడు ఇంకా శిక్షిస్తాడు వాళ్ళను. ఇప్పుడు ప్రచారం ఏంటంటే బీజేపీ ఎంపీ ఎలక్షన్ల కోసమే కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేస్తున్న ప్రచారం బలంగా జరుగుతూ ఉంది. మీకు అట్లా ఇదంతా ఒక డ్రామా అట్లా ఏమైనా అనిపిస్తా ఉందా? ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ ఎలక్షన్ కోసం అవుతుంది, అవన్నీ మనకు అవసరం లేదబ్బా. తప్పు చేసిందా లేదా, అరెస్ట్ అయిందా లేదా అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే అరెస్ట్ చేయకపోతే మనమే నోర్లు పోయేదాకా అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయకపోతే ఎందుకు అని అన్నారా అనలేదా? మీరు కాలోజిటివ్ అనలేదా? లేకపోతే సమాజం అనలేదా? వాళ్ళ కార్యకర్తలు అనలేదా? ఇప్పుడు ఇక్కడ చూడాల్సింది ఎన్నికలు ఉన్నాయా లేవనేది కాదు, ఆమె తప్పు చేసిందా లేదా అనేది నా అభిప్రాయం. ఎవరికి మేలు జరిగే అవకాశం ఉందన్న రాబోయే ఎంపీ ఎలక్షన్ లో కవిత అరెస్ట్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందా, బీఆర్ఎస్ కి అవుతుందా, బీజేపీకి అవుతుందా? బీజేపీకే వెళ్ళిపోతుంది డెఫినెట్ గా. ఎందుకంటే వాళ్ళ ఆపవాళ్ళతోనే 40-50 సీట్లు వచ్చే దగ్గర 8 సీట్లు వచ్చినాయి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో. కాబట్టి అరెస్ట్ చేయకపోతే నష్టం జరిగింది బీజేపీ పార్టీకే, కాబట్టి అరెస్ట్ చేయడం వల్ల లాభం కూడా బీజేపీకే జరుగుతుంది. వాళ్ళ కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. బట్ వాళ్ళకి అట్లా ఉపయోగపడొద్దు, ఎక్కువ సీట్లు గెలవాలి అనుకుంటే కాంగ్రెస్ వాళ్ళు ఈ మల్లారెడ్డి లాంటి ఇంకెవరెవరైతే మైపాల్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి వీళ్ళ మీద ఎట్లయితే ఉన్నాయో, మన బాల్కా సుమన్, కాదర్ కిషోర్, పేద ఇసుక దొంగలు, అన్ని భూ కబ్జాలు ఆరోపణలు ఉన్న వాళ్ళ మీద కనీసం ఒక 3-4 నన్ను అరెస్ట్ చేస్తే, ఈ మేడిగడ్డలో ఉన్న అన్నారంలో ఉన్న క్రిమినల్స్ ను వీళ్ళు తొందరగా ఇన్వెస్టిగేట్ చేసి ఒక్కరిద్దరిని జైలుకు పంపితే అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు కవిత అరెస్ట్ రేవంత్ రెడ్డి కూడా ఒక సవాల్గా స్వీకరించాల్సిందే కదా, ఎందుకంటే స్టేట్ లో వీళ్ళ పరిధిలో పనిచేసే దర్యాప్తు సంస్థలు కూడా ఈ కాళేశ్వరము లేకపోతే అవినీతి పనులు అయితే వీళ్ళు చెప్పారు, వీళ్ళ లోపల అయిపోతే కాంగ్రెస్ పార్టీ కూడా రాబోయే ఎంపీ ఎలక్షన్లో ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కదా. డెఫినెట్ గా ఉంటుంది. అందరు గమనిస్తారు. అసలు కాంగ్రెస్ మీద ప్రేమతోనే ఓడగొట్టేసిందండి. కేసీఆర్ వాళ్ళు చేస్తున్న ఆ అరాచకాల మీద, అవినీతి మీద ఈ రాక్షసులను ఓడించాలి కాబట్టి, మనకు ఒక పార్టీని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి, బీజేపీ కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ కేసిరు, కానీ కాంగ్రెస్ మీద ప్రేమతో వేసింది లేదు. వీళ్ళని అరెస్ట్ చేస్తారని ఆశతో వేసిర్రు. ఒకవేళ అరెస్టులు జరగకుండా అవినీతి పరులు వాళ్ళ దాంట్లోనే జాయిన్ అయ్యి హ్యాపీగా డాన్సులు చేసుకుంటా ఉంటే ఇంకా రేవంత్ రెడ్డికి శిక్ష తప్పదు. బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా సానుభూతి కలిసి వస్తుందన్న రాబోయే ఎంపీ ఎలక్షన్? సానుభూతి కాదు అసలు. ఎవడన్నా ఒక్కోడన్నా బయటకు వస్తుండా? ఇప్పుడు మీ భువనగిరిలో ఎవరన్నా బయటకు వస్తుర్రా? ఆలేరులో వస్తుర్రా? నల్గొండలో వస్తుర్రా? తెలంగాణ సమాజం సంబరాలు చేసుకుంటారు. సానుభూతి ఎక్కడిది? ఇప్పటికన్నా మంచి పని చేసారు, లేట్ అయింది ఇప్పటికి అరెస్ట్ అని చెప్పేసి వాళ్ళే అనుకుంటారు జాగృతిలో. ఇప్పుడు కాళోజీ సీన్ అన్న ఆమె బట్టినే కదా కొన్ని ఏళ్ల పాటు తిరిగిన, అట్లా కొన్ని వేల మంది తిరిగిన వాళ్ళ జీవితాలు నాశనమనే కదా. ఇప్పుడు సీనన్న కూడా కవిత కేసులోనే కదా బట్టలు ఇప్పి కొట్టినది. మరి ఇంకేంది, మరి ఉసురు తలగదా అట్లా? ఇప్పుడు అందరు కవిత ఒక్కరికి కూడా సాయం చేయలేదు నిజాయితీగా. ఆ బీఆర్ఎస్ లో ఉన్నోళ్ళే అందరికంటే ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారు, ఆ జాగృతిలో పనిచేసిన వాళ్ళే అందరికంటే ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారు, బీజేపీ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, కాంగ్రెస్ కార్యకర్తలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అందరు అలా చేసుకుంటున్నారు అట్లా. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. రైట్, థ్యాంక్ యూ.